దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హింస చెలరేగుతూ ఉండడంతో 2 రోజులుగా గ్రామాల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, ఈ కాటన్ సెర్చ్ నిర్వహించే సమయంలో పిన్నెల్లి గ్రామంలో 50 పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు, వేటకొడవళ్లు, గొడ్డళ్లు లాంటి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని 3 అరెస్టు చేశామని, పెట్రోల్ బాంబులు తయారు చేసే ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు అన్నారు. విచారణ చేపట్టిన అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు. పల్నాడు జిల్లాలో ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటు అన్నట్లేదు సార్. పైన 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 మొత్తం ఎలా కనుక్కోపోయింది ఎన్న మొత్తం 2, 4, 6, 8, 10, 51. ఉదయం మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇళ్ళు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానీ భాష తండా పెద్ద నన్ని అన్న వాళ్ళ ఇళ్ళ మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుకున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఎక్కడ తయారవుతున్నాయి సార్ బాంబులు? ఎవరో ఒక అతను ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం, అతని పేరు తెలిసింది, వెరిఫై చేసి తీసుకొస్తాం అరెస్ట్ చేసి. ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చింది? 2 ఇల్లులు అండి. ఈ మొత్తం కూడా? ఈ మొత్తం 2 ఇల్లుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ.